ఇప్పుడు నేను షెంజన్ చైనాలో ఉన్న డ్రైవర్లెస్ కారు మొట్టమొదటిసారి ట్రై చేస్తున్నా. చైనా 2070లో ఉందా డ్రైవర్లెస్ కార్ ఇవాళ ట్రై చేస్తున్నాం. అందమైన షెంజన్ నగరంలో ఒక అద్భుతమైన సాయంత్రం. ఒక్కసారి 360లో డ్రోన్లోని ఒక్కసారి షెంజన్ బే అంతా ఎలా ఉందో చూడండి. సిటీ ఎంత పచ్చగా ఉందో, బిల్డింగ్స్తో ఎంత కళకళలాడుతుందో మీరే ఒకసారి చూడండి. డ్రైవర్లెస్ కార్ అయితే వచ్చేసింది, కానీ ఈ కారు యూజ్ చేయడానికి మనకి లోకల్ ఫోన్ నెంబర్ ఉండాలి, లోకల్ పేయింగ్ సిస్టమ్ ఉండాలి, మన ఐడి అథెంటికేట్ అవ్వాలి. ఈ చైనా అమ్మాయి ఏం చేసిందో, ఎలాగా నన్ను ట్రీట్ చేసిందో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకోళ్ళు అయితే మన ఈ పాడి చీట్ చేసేస్తారు. వేరే దేశంలో అయితే, ఇంకెక్కడైనా అయితే. కారు కోసం ఎదురు చూస్తున్నాం, డ్రైవర్ లేని కారు కోసం వెళ్దామా. నిన్న ఒక గివ్ అవే పెట్టా కదా, ఆ గివ్ అవే మీకు కావాలి అంటే, మీకు గివ్ అవే పార్టిసిపేట్ చేయాలంటే నిన్నటి వీడియో చూసి అందులో ఆ గివ్ అవేలో పెట్టండి. 15 ఐటమ్స్ అయితే తీసుకున్నా. నేను ఇండియా కొద్ది వారాల్లో వస్తా. వారాల్లో వచ్చినప్పుడు మీకు డెఫినెట్గా ఆ 15 అందజేస్తాను. ఓకే గైస్, అమెరికాలో ఎప్పుడు మనం డ్రైవర్లెస్ ట్యాక్సీ అయితే ట్రై చేయలేదు, కానీ ఇవాళ మనం డ్రైవర్లెస్ ట్యాక్సీ అయితే ట్రై చేయబోతున్నాం. చాలా ఎక్సైటింగ్ ఉంది, ఎందుకంటే నేను అమెరికాలో కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, మొదటిసారి. సో ఒక్కసారి బయట ఈ షెంజన్ బే దగ్గర ఉన్న ఎలా ఉందో సీన్ మీకు చూపిస్తా. బ్యూటిఫుల్ ఈవినింగ్, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇది ఓసిటీ పార్క్ అంటారు. ఈ ఓసిటీ పార్క్, ఇక్కడ స్టార్బక్స్ కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్ ఈవినింగ్. ఇక్కడ ఎన్నో రకాల స్టాల్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇన్ఫినిటీ మాల్. సో ఇదిగోండి గైస్, ఇది బిల్డింగ్ అయితే ప్రపంచంలోనే అతి పెద్ద డీజే షోరూమ్. ఈ బిల్డింగే ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్. సో మనం ఇప్పుడు ఈ క్యాబ్ ట్రై చేయడానికి జరుగుతున్న విషయంలోని డ్రైవర్లెస్ లేనిది ఈ చైనా అమ్మాయి ఏం చేసిందో ఒక్కసారి చూద్దాం. సో డ్రైవర్లెస్ క్యాబ్ వచ్చింది, కానీ నా పేమెంట్ ఏమో కుదరట్లేదు. అందుకని మళ్ళీ ట్రై చేస్తున్నాం. ఆవిడ హెల్ప్ చేస్తుంది, ఆవిడ పేమెంట్తో చేస్తుంది. ఎంత మంచి వాళ్ళరా నాయన, నిజంగా పీపుల్ చైనాలోనే ఎంత అద్భుతం అంటే. ఇంకోళ్ళు అయితే మన ఈ పాడి చీట్ చేసేస్తారు, వేరే దేశంలో అయితే, ఇంకెక్కడైనా అయితే. ఎంత మంచి వాళ్ళరా నాయన, నిజంగా హార్ట్. గైస్ చాలా ఎక్సైటెడ్గా ఉంది. మన కార్ వచ్చేసింది. ఇప్పుడు కార్ని మనం పట్టుకుందాం ఎక్కడుందో. సో మన ఫేస్ బట్టి కార్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఒక్కసారి ఇదిగోండి, వెళ్తున్నా. అలాగా లేదు ఎక్సైట్మెంట్ డ్రైవర్లెస్ కార్ చూడడానికి. చాలా ఎక్సైటింగ్ ఉంది గైస్. డ్రైవర్లెస్ కారు మొదటిసారి ఎక్కుతున్నా, అది చైనాలోని. సో చైనా నిజంగానే 2070లో ఉందా? 100% పార్ట్స్ ఆఫ్ చైనా 2070లో ఉంది. మన కారు కోసం ఎదురు చూస్తున్నాం, డ్రైవర్ లేని కారు కోసం వెళ్దామా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హెల్పింగ్ మీ. ఎంత మంచిది రా, 500 రూపాయలు. గ్రేట్. సో అదిగోండి, ఇది షెంజన్ బే పార్క్ స్టేషను. మనం ఈ పార్క్ స్టేషన్ నుంచి మనం డ్రైవర్లెస్ కార్ తీసుకున్నాం. ఇక్కడ కూడా డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నాయి. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి. చెట్లు, పచ్చదనం, పొల్యూషన్ నాకైతే తెలియట్లేదు, ఉందేమో. మెక్డానల్డ్స్ ఉంది చుట్టుపక్కల చూడండి ఎంత అందంగా ఉందో ఎక్స్పీరియన్స్. సో వెర్ ఇస్ అవర్ కార్? ఇట్స్ కమింగ్. డ్రైవర్లెస్ కార్ వచ్చేస్తుందండి. ఓయ్, పని మానుకొని నా కోసం ఎంత టైం స్పెండ్ చేస్తాం. గ్రేట్ కేసు నిజంగా. విచ్ వన్ యూ క్యాన్ సీ? follow me. ఇవాటి షెంజన్ సైట్ సీయింగ్ బస్ కూడా ఉంది. ఎంత క్లీన్గా ఉందిరా బాబు, ఏంటి అసలు నేను నమ్మకం కుదరట్లేదు. It's there? We must wait. Okay. సో వచ్చేసింది డ్రైవర్లెస్ కార్. చూడండి, వెళ్ళిపోతుంది. అదేనా? అదిగోండి అక్కడ ఉంది, ముందుకు వచ్చింది. అదిగోండి వచ్చింది, ఆగింది.
సూపర్ ఎక్సైటింగ్ గైస్. ఇదిగోండి డ్రైవర్లెస్ కార్, ఇదిగోండి వచ్చేసింది. నో, ఐ సిట్ ఇన్ ద బ్యాక్, బ్యాక్ సైడ్. సో ఎక్కేస్తున్నాం కారు. If you arrive, please Okay. open the door. ఓకే, యా, థ్యాంక్ యూ. ఇదిగోండి డ్రైవర్ లేడు కార్లోని, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి ఇంగ్లీష్ లేదు, నాకు తెలీదు ఇంగ్లీష్ ఏమైనా. ఇంగ్లీష్, ఇదిగోండి ఇంగ్లీష్ ఉంది. ప్లీజ్ క్లోజ్ ద డోర్ అండ్ ఫ్యాషన్ సీట్ బెల్ట్ ఉంటుంది. సో సీట్ బెల్ట్ వేసుకోవాలి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వెళ్ళిపోతుంది ఇంకా. వెళ్ళవే తల్లి. ప్లీజ్ క్లోజ్ ద డోర్ అండ్ యువర్ వెహికల్ ఈజ్ రెడీ, ప్లీజ్ డిపార్ట్ నౌ అంటుంది. అది క్లిక్ చేయాలేమో నేను. స్టార్ట్ రైడ్, ఇదిగోండి రైడ్ స్టార్ట్ చేయంటుంది. For a while. Let's సో నేను స్టార్ట్ అన్నాను. about to start. ఇదిగోండి కార్లో ఎవరు లేరు. నా ఫస్ట్ రోబో టాక్సీ రైడ్. నో డ్రైవర్ గైస్, సూపర్. సీట్ బెల్ట్ వేసుకోకపోతే సీట్ బెల్ట్ వేసుకో అని చెప్తుంది. కార్ అయితే వెళ్ళిపోతుంది. దీనికి చూడండి సన్ రూఫ్ కూడా ఉంది. కార్ చాలా స్పేషియస్ గా ఉంది. వావ్, నో డ్రైవర్స్, అమేజింగ్ గైస్, చెక్ ఇట్ అవుట్. 行程过程中，请勿触碰方向盘等。 ఎంత ఆనందంగా ఉంది, చిన్న పిల్లల్లా ఫీల్ అవుతున్నా నిజంగా. టెక్నాలజీ అంటారు కదా, ఏమి టెక్నాలజీ ఆయన. అందులో చైనా ఆ అమ్మాయికి మనం మెచ్చుకోవాలి. ఎంత గ్రేట్ రా బాబు. 500 రూపాయలు తందు పెట్టుకొని నాకు పంపించింది. లేకపోతే చూడండి, మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ పుల్ ఓవర్ అని చెప్పొచ్చు. ఇందులో మెన్యూ కూడా ఉంది. మెన్యూలో ఏం ఆప్షన్స్ ఉన్నాయంటే ఇదిగోండి, మ్యూజిక్ పెట్టుకోవచ్చు, మనకు నచ్చిన మ్యూజిక్ పెట్టుకోవచ్చు. సో మ్యూజిక్, సో ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ ప్లే చేసుకోవచ్చు. అవసరం లేదు మనకి మ్యూజిక్. ట్రిప్ మనకు చూపిస్తుంది. సీట్లు ముందుకి వెనక్కి. వేడిగా ఉంటే ఏసీ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఏసీ మనం కూల్ చేద్దాం. 21 degrees 21 పెట్టాను. ఓకే, ఆ తర్వాత ఇది పోనీలో వికీపీడియా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ రకరకాలు ఉన్నాయి. ఇది స్క్రీన్ ఆఫ్ అంటే స్క్రీన్ ఆఫ్ వద్దు, ఆటోనా డార్కా అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. సో పోనీ వికీ అంటే మనం వికీపీడియాలా వాడుకోవడానికి. ఇక్కడ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చదువుకోవచ్చు. చూసారు కదా ఈ సెట్టింగ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. బ్రైట్గా కావాలంటే ఇంకా బ్రైట్గా, ఇదిగోండి. ఓకే, ఇందులో ఉన్న ఫీచర్స్. సో ఏసీ మనకు అవసరం లేదు. సీట్ ఫార్వర్డ్కి వెళ్ళాలా, పించింగ్ కో డ్రైవర్. ఓకే, వెనక్కి వద్దు, మనకు సరిపోయింది. ఓకేనా, సో ఇది అవసరం లేదు. ఇంకా మ్యూజిక్ పెట్టుకోవద్దు ఎందుకులే. ఇదిగోండి మనకి వ్యూ మొత్తం చూపిస్తుంది. అండ్ అగైన్ నో డ్రైవర్. ఇప్పుడు చెప్పండి గైస్, చైనా ఉందా లేదా? అమెరికాలో మా ఊర్లో లేదు ఇది. ఓన్లీ కొన్ని ఊర్లో, కాలిఫోర్నియా అలాంటి ఊర్లో ఉన్నాయి. మా ఊర్లో కూడా లేదు. సో నా అమెరికాలో ఉంది, మా ఊర్లో లేనిది ఇక్కడ నేను చైనాలో చూస్తున్నా అంటే నేను రియలీ ఇంప్రెస్ మేడం. సో కార్ కూడా స్పేషియస్గా ఉంది. చూడండి మొత్తం. సో వ్యూ చూడండి గైస్, డ్రైవర్లెస్ కార్ నుంచి ఎంత అద్భుతంగా ఉందో చూసారా. మళ్ళీ చూడండి టన్నెల్ కింద నుంచి వెళ్ళిపోతుంది. టన్నెల్ కూడా ఎంత నీట్ అండ్ క్లీన్ చూడండి. ట్విట్టర్లోనే ఏవేవో పెడుతున్నారు, మీరే చూడండి రియాలిటీ. అదేమో కూర్చొని కొంతమంది లెక్చర్లు ఇస్తున్నారు, వీడియోలు అవి జనాలు చూసేస్తున్నారు. కానీ రియాలిటీ మీరు చైనాలోకి రాకుండా చైనా గురించి ఎలా వీడియోలు చేస్తారు? మీరు ఒక పాయింట్ చెప్పండి. ఇంకా 6.3 kilometers ఉంది మనకి. సో బేసిక్గా టెస్లా లానే, కాకపోతే నో డ్రైవర్. అది వావ్, చూడండి గైస్ ఎంత బ్యూటిఫుల్ సన్సెట్. మన డ్రైవర్లెస్ క్యాబ్లోంచి చూస్తున్నాం. ఎలా ఉందో మీరే చూడండి ఒకసారి వ్యూ. చెట్లు రియల్గా ఉన్నాయి కదా, ఫేక్గా లేవు కదా. సిటీలో వెళ్ళిపోతున్నాం చూడండి. చూసారా, వెళ్ళిపోతున్నావా? అట్లీస్ట్ ఒక నాకు 8-9 kilometers కావాలని చెప్పాను, దగ్గర అయితే వద్దని. ఇప్పుడు ఈ రైడ్ తీసుకొని మనం ఎక్కడికి వెళ్తున్నాం? రోబో సెంటర్కి వెళ్తున్నాం. మీకు ఆ రోబోల్ వీడియో కూడా చూపిస్తా. చైనాలో ఎన్ని వీడియోలు అంటే అన్ని వీడియోలు గైస్. ఇదే ఈ బిల్డింగే కదా మనం రోజంతా చూస్తుంది. మనం హాంకాంగ్ నుంచి చూసాము, ఇక్కడికి వచ్చాక కూడా ఇదే కనిపిస్తుంది బిల్డింగ్లు. టు బి ఆనెస్ట్, టాప్ సిటీస్ ఆఫ్ అమెరికా తీస్తే అమెరికాలో సిటీ కన్నా బాగుంది. వాళ్ళు చెప్తారా, మనం భారతదేశంతో కంపేర్ చేస్తే చాలామంది అఫెండ్ అయిపోతున్నారు కాబట్టి నేను అమెరికాతో కంపేర్ చేస్తున్నా. సో ఇదిగోండి చూడండి ఒక్కసారి లొకేషన్ ఎలా ఉందో. ఈ బిల్డింగ్లలో చూడండి
ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. ఏంద్రా బాబు ఈ బిల్డింగ్ ఇలా ఉంది, అద్దరింది కదా. వావ్, చూడండి ఒక్కొక్కటి ఎలా ఉన్నాయో. ఏంది బాస్ ఇది, ఫ్యాంటాస్టిక్. వావ్ వావ్ గైస్, చూడండి స్కై వ్యూ ఎంత ఫ్యాంటాస్టిక్ ఉందో. ఓ మై గాడ్, ఏంద్రా బాబు ఈ వ్యూ, అద్దరిపోయింది నిజంగా. తిరిగేస్తుంది. ఒక గోయి వచ్చింది హైవేలో కాబట్టి బ్యాడ్ చైనా బాలేదు ఎందుకంటే ఒక గొయ్యి వచ్చింది మధ్యలో. నేను ఫీల్ అయ్యాను ఆ గొయ్యిని. నిజంగా గైస్ ఎంత ఎక్సైటెడ్గా ఉందంటే నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను అనుభూతి. నిజంగా గూస్ బంప్స్, నాకు ఎంత ఎక్సైటింగ్ ఉందంటే. మొదటిసారి ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా అలానే ఉంటుంది మనకి. ఇదిగోండి గైస్, పక్కన కార్ లాగితే కార్లు కూడా అడ్జస్ట్ చేసుకొని వస్తుంది. గైస్ ఆర్టీటీ మొదటి డ్రైవ్ ఎక్సెప్షనల్గా ఉంది డ్రైవర్లెస్ కార్లో. నేనైతే నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది. ఇవన్నీ ట్రాఫిక్ జామ్ అయితే ఆ చుట్టుపక్కల తిరుక్కొని వెళ్తుంది. ఒకసారి మనం తీసుకొద్దాం. సో ఇప్పుడు మనం సిబిడికి వెళ్ళిపోతున్నాం అన్నమాట, రోబో పార్క్కి. నేను మొత్తం సిటీలో ఒక 50 కిలోమీటర్ల రేడియస్ అయితే తిరిగాను. మన హోటల్ నుంచి ఇక్కడికి ఇంచుమించుగా 20 కిలోమీటర్లు వచ్చాం. మళ్ళీ ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు. హాంకాంగ్ నుంచి వచ్చినప్పుడు అదొక 20 కిలోమీటర్, 50 కిలోమీటర్ రేడియస్లో ఒక్క తప్పు నాకు కనబడలేదు. ఒక్క తప్పు. మీరు ప్రాపగండా అనుకుంటే మీ ఇష్టం, ఎవడు మార్చలేడు మనల్ని. షెన్జన్ బే కల్చరల్ సెంటర్ అంట ఇది. ఇంకా మనకి ఎంతసేపు ఉంది? 22 కిలోమీటర్ల పర్ గంట వెళ్తుంది. డోర్ అప్పుడే ఓపెన్ చేయొద్దు అని చెప్తుంది, దగ్గరికి వచ్చేస్తున్నాం అని చెప్తుంది. సో మన కేర్ తీసుకుంటుంది అన్నమాట. అది కూడా లైట్ వేసింది అంటే మనం దిగిపోవచ్చు అని. ఇదిగోండి, సో అది ఎప్పుడు చెప్తుందో అప్పుడు తీయొచ్చు డోరు. ప్లీజ్ డోంట్ ఓపెన్ ద డోర్ అంటుంది. ఇంకా వెయిట్ చేస్తున్నాం. కార్ క్లీన్ అండ్ టైడీ, ఎస్ అన్నాను. ప్లీజ్ గెట్ ఆఫ్ ఫ్రమ్ ద రైట్. ఇప్పుడు దిగిపోమంటుంది. ఇదిగోండి మనం తీసుకొని వెళ్తున్నాం. థ్యాంక్ యూ. సో దిగడం ఒక చిన్న బటన్ ఉంది, ఈ బటన్ నొక్కేస్తే మనం ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ దిగిపోవచ్చు మేడం. మనం చూసారా దిగిపోతున్నాం. కారు దిగిపోయాం. ఇప్పుడు కారు మూసేస్తున్నాం. డ్రైవర్ లేడు కదా, బాయ్ బాయ్ చెప్పేద్దాం. వేసేసింది, ఇంకెళ్ళిపోతుంది కారు. చూసారు కదా. సో కారు దిగిపోయాం, ఇక్కడ దింపేసింది. ఒక్కసారి మనం సిబిడిలో ఉన్నాం. ఒక్కసారి సిబిడి ఎలా ఉంది చూడండి. మీ ట్విట్టర్లో చూపించిన ఫేక్ పోస్టులా కనిపిస్తుందా? ఎవరైనా వెళ్ళి చూసారా అది రియల్ అని? సో వచ్చేసాం షెన్జన్ బే కల్చరల్ స్క్వేర్కి. ఇప్పుడు రోబో పార్క్కి వెళ్తున్నాం అన్నమాట. ఓకేనా? ఎంతమందికి చైనాలో ఏఐ, చైనాలో రోబోట్స్ చూడాలని ఉందో కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే తప్పకుండా ఈ రోబోట్ సెంటర్కి వెళ్ళి రోబోల్ని మీకు చూపిస్తా. నిజంగానే రోబోలు మనుషుల్ని మారుస్తాయా? మనుషులు చేసే కార్యక్రమాల్ని మార్చగలవా? హ్యూమనాయిడ్ రోబోట్స్ అంటారు వీళ్ళని, అంటే హ్యూమన్ లాగా ఉండే రోబోట్స్ అని. వీటి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నిజంగా మీకు తెలుసుకోవాలంటే రోబోట్ అని కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. డ్రైవర్లెస్ కార్లో వెళ్ళడం పెద్ద విషయం కాదు, కానీ గొప్ప విషయం ఏంటంటే నా పాస్పోర్టు అది యాక్సెప్ట్ చేయలేదు, నా ఫోన్ నెంబరు యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఆ అమ్మాయి డబ్బులు పెట్టుకొని తన అలీపే యూజ్ చేసి, నేను నా దగ్గర ఉంది 100 RMB క్యాష్ ఇస్తే తీసుకోకుండా, నువ్వు నా దగ్గర డీజే డ్రోన్ కొన్నావు కాబట్టి నేను నీకు ఇది చేస్తున్నాను, నువ్వు డోంట్ వర్రీ, మళ్ళీ ఎప్పుడైనా నన్ను చూడడానికి వస్తే ఆ డబ్బులు ఇచ్చేయండి. ఇంత మంచితనం ఉందా? యూజువల్గా మన మొహం చూసి ఇప్పుడు అంత అవుతుంది కదా, ఇండియన్ చూసి చైనా వాళ్ళకి ఎందుకో మనం అంటే చిన్న చూపు. భారతదేశంలో మనం నార్త్ ఈస్ట్ని చూసి చింకి అని మనం ఎలా చిన్న చూపు చూస్తాం, అలానే ఇన్ జనరల్గా చైనీస్ లేదా థాయిలాండ్లో వెళ్తే మన భారతీయుల్ని ఎంత చిన్న చూపు చూస్తారో అలాగే చిన్న చూపు చూడకుండా నాకు హెల్ప్ చేసింది. నాకేమో ఈ డ్రైవర్లెస్ కార్ ఎక్కే ఒక అవకాశం ఇచ్చింది. నేను నిజంగా గ్రేట్ఫుల్ టు హర్. అండ్ వీళ్ళ మంచితనం చూసి మీకు చాంగ్సింగ్లో కూడా చెప్పాను ఎంత మంచోళ్ళు, ఎంత మంచితనం అని.
రేషియల్ డిస్క్రిమినేషన్, అంటే వేరే దేశం వాడు ఫారినరు ఈయన ఎక్కేద్దాం కుమ్మేద్దాం కొన్ని దేశాల్లోని, థాయిలాండ్ అయినా ఇంకే దేశమైనా యూజువల్గా ఎవడం దొరికాడా. ఎందుకు మన దేశంలోనే మనం కాశీ వెళ్తే ఎంతమంది మనం చీట్ చేయడానికి ట్రై చేస్తారు. కోల్కతా వెళ్తే నా చిన్నప్పుడు మా నాన్న అమ్మ నేను మా చెల్లి వెళ్ళినప్పుడు మా దగ్గరే ఒక ఆయన తెలుగులో మాట్లాడి డబ్బులు దుబ్బేశాడు. ఇప్పటిదాకా నేను చైనా 5 సార్లు వచ్చాను, ఇంతకుముందు 2 సార్లు 7 సార్లు, ఒక్కసారి కూడా ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు చెప్పలేదు. సో నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పగలను, మీ అసెస్మెంట్ మీరు చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ కల్చరల్ సెంటర్లో దిగుతున్నాం గైస్, ఈ షెంజన్ ప్లే కల్చరు. నాకు ఆ రోబోటిక్ సెంటర్ కనబట్లేదు. సో కిందకి వెళ్ళి ఏదో మాల్లాగా ఉంది, చూద్దాం ఇక్కడ ఎవరైనా మనకి హెల్ప్ చేయగలరేమో. ఇక్కడ చైనాలోనంతా భాష ప్రాబ్లము, వీళ్ళకి కానీ ఇంగ్లీష్ వచ్చుంటే ఇంకా అమెరికన్ ఎప్పుడో కొట్టేసేవారేమో అని నా అభిప్రాయం, నా ఉద్దేశం మాత్రం నేను తెలియజేస్తున్నా. ఇది ఎలాగ కట్టారో ఎలాగ చేశారో నిజంగా అసలు నేనైతే మాటలు లేవు నాకు. అలాగ వచ్చాం కదా, ఇక్కడ ఏదైనా తినేసి వెళ్దాం. ఓకే, బాగుంది చూడడానికి, అదే ఉంది. అక్కడ ఏదైనా తినేసి అప్పుడు మనం రోబోటిక్ సెంటర్కి అయితే వెళ్దాం, ఓకేనా. చూడండి గాయస్, ఒక రెగ్యులర్ ఈటింగ్ ప్లేస్కి వచ్చాను. ఎవ్వడికి ఇంగ్లీష్ రాదు, ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి నాకు హెల్ప్ చేశారు. ఎగ్ ప్లాంట్ రైస్ అయితే తీసుకున్నా. ఇదిగోండి ఇక్కడ అంతా ఫేమస్ అంట ఈ రైస్ తింటున్నా, చూసారు కదా. సో ఇదిగోండి ఇక్కడ కూర్చుంటే టొమాటో వంకాయ రైస్ మిక్స్. వాడికి నాకు కారం అడిగితే ఇదిగోండి మనకి చిల్లీ సాస్ కూడా ఇచ్చాడు. దీంతో కలిసి ఎంజాయ్ చేద్దాం తిని, ఓకేనా. ఇది అయిపోయాక రోబో సెంటర్కి వెళ్దాం. మీకు ఎలా అనిపించింది డ్రైవర్లెస్ కార్ మీరు చెప్పండి. చాప్ స్టిక్స్ తర్వాత మన ఫుడ్ వచ్చేసింది. ఇదిగోండి వంకాయ టొమాటో రైస్ చిల్లీ సాస్తో కలిపి చూడడానికి ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, ఇది కాకుండా ఎక్స్ట్రా చిల్లీ సాస్ అడిగాను. దీంతో మనం ఇంకా ఎంజాయ్ చేద్దాం, ఓకేనా. గైస్ ఇవాళ అయితే చాలా ప్రొడక్టివ్ డే. డ్రైవర్లెస్ కార్ ట్రై చేసాం, డీజే డ్రోన్ అది వేరే వీడియో చేస్తాను, అన్నీ కలిపేయడం ఎందుకు. ఇదిగోండి ఈ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వంకాయ టొమాటో రైస్, వావ్. షెంజన్ కల్చరల్ బేక్ వచ్చి మీరు వస్తే ఇక్కడికి ట్రై చేయండి. అది ఎంత టేస్టీగా ఉందంటే మాటలో చెప్పలేను. ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నిజంగా నాకు చైనా డబ్బులు ఇవ్వట్లేదు, అమెరికా డబ్బులు ఇవ్వట్లేదు. నేను అమెరికా పౌరుణ్ణి. చైనాని పొగిడితే మా దేశానికి కాంపిటేటర్, ఇది అమెరికా దేశానికి కాంపిటేటరు, భారతదేశానికి మాతృభూమి కూడా కాంపిటేటరు. నాకు ఏమొస్తుంది పొగిడితే. కానీ ఒక ట్రావెలర్గా ఫేక్ చేయలేం కదా, అబద్ధాలు చెప్పలేం కదా, రియాలిటీ చెప్పాలి. కాబట్టి మీకు రియాలిటీ నా కళ్ళకి ఎలా కనిపిస్తుందో మీకు అలా చూపిస్తున్నా. ఆ ట్విట్టర్లో వచ్చినవి నిజమో కాదో నాకు తెలియదు. ఆ ట్విట్టర్లో వచ్చిన కొన్ని ఫిలిపీన్స్వి అని అంటున్నారు, కొన్ని భారతదేశంలోవి అని అంటున్నారు. నాకు నిజంగా తెలియదు. ఇది నేను విన్నది చెప్తున్నా. సో ఈ వీడియోకి కామెంట్లో తెలపండి మీకు ఇంకా ఏమేమి చూడాలి అని ఉంది. నేను నిన్న ఒక గివ్ అవే పెట్టా కదా, ఆ గివ్ అవే మీకు కావాలి అంటే, మీకు గివ్ అవే పార్టిసిపేట్ చేయాలంటే నిన్నటి వీడియో చూసి అందులో ఆ గివ్ అవేలో పెట్టండి. 15 ఐటమ్స్ అయితే తీసుకున్నా. నేను ఇండియా కొద్ది వారంలో వచ్చినప్పుడు మీకు డెఫినెట్గా ఆ 15 అందజేస్తాను. చాలా బాగుంది, నా కోసం కూడా నేను కొనుక్కున్నా, అది కూడా కొంటాను. కాబట్టి ఆ పాత వీడియో మిస్ అయ్యంటే మర్చిపోకుండా మీరు అది చూసి ఆ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి, ఓకేనా. గైస్ టొమాటో రైసు, వంకాయ, వైట్ రైసు, చిల్లీ సాసు, కొంచెం మింట్. ఎంతమందికి చాప్ స్టిక్స్ తినవచ్చు? చాప్ స్టిక్స్తో తిన్నాక స్పూన్తో మనకు తినాలనిపిస్తుంది. చాప్ స్టిక్స్తో తిన్న అలవాటు అయిపోతే నిజం చెప్తున్నా, స్పూన్తో తినాలనిపించింది మేడం. అంత బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్. ఇంతకీ డ్రైవర్లెస్ కార్ ఎలా అనిపించిందో అది చెప్పలేదు నాకు. మొత్తం ఊడ్చేసాను గైస్, అంత టేస్టీగా ఉంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. షెంజన్ ఇక్కడ డౌన్ టౌన్ సిబిడిలోని. సో ఇప్పుడు మనం రోబోటిక్ సెంటర్ ఒకటి ఉంది, అక్కడ రోబోటిక్ పెట్స్ అన్నీ ఉంటాయంట. ఇన్నో 100 అని, అది ఈ వీడియోలో కవర్ చేయను. ఆబ్వియస్గా నేను ఇంకో వీడియో చేస్తాను, రోబోట్లతో రవి, ఓకేనా. సో ఒకసారి చుట్టుపక్కల తిరిగి అప్పుడు ఈ వీడియో కంక్లూడ్ చేద్దాం, ఓకేనా. అయినా మీకు ఎలా అనిపిస్తుంది?
నా వీడియోలు చూసి ఎలా అనిపిస్తుంది, ఏవో ఫేక్ వీడియోలు చూసి, మనకు తెలియని వీడియోలు చూసి, ఊహాజనిత వీడియోలు చూసి చెప్పకండి. నా వీడియోలు చూసి మీకు చైనా ఎలా అనిపిస్తుందో చెప్పండి, ఓకేనా? 23 నుంచి 25 ఏళ్ళలో చైనా సాధించిన ప్రోగ్రెస్కి గవర్నమెంట్ సహకారమే కాకుండా 2 ఇంపార్టెంట్ విషయాలు నా ఉద్దేశంలో, నా దృక్పథంలో, ప్రపంచం అంతా తిరిగినోడిగా అసలు సిసలైన ప్రపంచ యాత్రికుడిగా చెప్తున్నా, చైనాలోని ప్రజలు డిసిప్లిన్, భయంకో ప్రేమకో నాకు తెలియదు కానీ చాలా డిసిప్లిన్గా ఉంటారు. 2 క్లెన్లీనెస్. ఈ క్లెన్లీనెస్ సరిగ్గా ఉంటే, మనలో డిసిప్లిన్ అన్నది అలవడితే నిజంగా భారతదేశం కూడా ఆల్మోస్ట్ ఎంత 7% 12% గ్రోత్ రేట్. ఈ గ్రోత్ రేట్ ప్రకారం అలాగ భారతదేశం కొనసాగలిగితే 2060లో చైనాని దాటేస్తుంది గ్రోత్ రేట్లోని, టోటల్ జీడిపిలోని. సో కానీ దానికి ప్రజల డిసిప్లిను, ఆ తర్వాత క్లెన్లీనెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం. అసలు ఎంజాయ్ చేయట్లేదు లైఫ్ అని మీకు అనిపిస్తుందా? స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ చాలామందికి బ్యాడ్ ఉంటుంది. పెద్ద మిడిల్ క్లాస్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా రెస్టారెంట్లు ఫుల్ ఉంటున్నాయి, కాస్ట్లీ అయినా కూడా. ఒకసారి సెటప్ అంతా చూడండి ఎలా ఉందో.